మత్తయి శుభవార్త 11వ అధ్యాయము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20 వచనాన్ని చదివి వినిపించండి. 20-21. అయ్యో కొరీజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారుమనసు పొందిందురు. 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోను ప్రాంతములుగా వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి గాయన స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశారు. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలీయులు ఎవరై నశించిన గొర్రెల యొక్కతే గాని మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పారు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కౌలు దాకా అని ఆమెతో చెప్పారు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామమున కూడి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ వారమంతా మనల్ని దాచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఒకసారి ప్రభుకి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మరి ప్రాజెక్ట్ ఏకి సంబంధించిన అనౌన్స్మెంట్ అప్డేట్ అనేది రావాలి, కానీ 26వ తారీఖుకి దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. మరి 26వ తారీఖున దాని గురించిన అనౌన్స్మెంట్ అనేది బయటకు వస్తుంది. ఇంకా కొన్ని పనులు ఉండడం వల్ల దాన్ని డిలే చేయడం జరిగింది. మరి జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే, సంపూర్ణ స్వరాజ్య దినం. మరి ఆ రోజు దాన్ని ఆవిష్కరించాలని ఆశపడుతున్నాం మా టీం అందరూ. మరి దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మరొక సంఘటన ఈ వారం చోటు చేసుకుంది. మరి ప్రగతి కాలేజీలో మరి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న రమేష్ గారు మరి అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మరి వారి కుటుంబానికి ఆదరణ కలగాలి. మరి నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఒక 4 సార్లు ఆయన కలిశాను నేను. మరి బయట కొన్ని సందర్భాల్లో ఆయన కలవడం జరిగింది. చాలా హెడ్ స్ట్రాంగ్ మనిషి, చాలా ధైర్యవంతుడు. భయపడ్డ దేనికి అసలు నాకు తెలిసినంత వరకు ఒక 100 మంది పిల్లలు అక్కడ గోల్ చేస్తున్నా సరే, ఇంటర్ పిల్లలు ఎంత ఉన్న పిల్లలు, ఆయన కొంచెం హైట్ తక్కువే, వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి వాళ్ళని కొట్టేసి చెదరగొడేస్తాడు. అంత ధైర్యవంతుడు. అలాంటి ధైర్యవంతుడు, అలాంటి ధైర్యశాలి, మనోడెబ్బరం కలిగిన వాడు హఠాత్తుగా అలా అర్ధాంతరంగా అందరినీ వదిలి వెళ్ళిపోవడం ఏంటనేది ఇప్పటికీ తెలియలేదు. కానీ ఒకసారి ఆలోచించండి, దినములు ఎంత చెడ్డగా ఉన్నవో. దేవునికి స్తోత్రం. మరి ఒక ప్రగతి కాలేజ్ ప్రిన్సిపల్ అంటే మాటలు కాదు, ఇంకా ఆయన ఇష్టమే ఫీజులు, కానీ ఆయన ఇష్టమే ఇంటర్ కాలేజ్ అంతా. ఆయన కింద ఒక 50 మంది స్టాఫ్, నెలకి అద్భుతమైన గవర్నమెంట్ జీతం కంటే ఎక్కువ జీతం. మరి ఫైనాన్షియల్గా చాలా, ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉన్నారు. ఆయన ఉద్యోగరీత్యా కూడా చాలా మెరుగ్గా ఉన్నారు. అన్ని వసతులు ఉన్నాయి, మంచి కుటుంబం, 2 వజ్రాలు లాంటి పిల్లలు. మరి ఇన్ని వసతులు ఉన్నా, ఒక మంచి పేరున్నా, ఉపాధ్యాయుడిగా ఒక మంచి సమాజంలో హోదా ఉన్నా సరే, సడన్గా ఆయన ఏం చేశారంటే చాలా తప్పుడు నిర్ణయం అనేది ఆయన తీసుకోవడం జరిగింది. మరి మనుషులు అర్ధాంతరంగా మాయమైపోతున్నారు. మనం ఎవరైనా, నేను ఎప్పుడు ఊహించలేదు ఆయనకు అలా జరుగుతుందని, ఆయన అలా చేస్తాడని ఎప్పుడు ఊహించలేదు నేను. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఇంతకంటే జీవితం ఏంటి అని అనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తికే తెలుసు ఆ బాధ ఏంటో. కానీ ఎన్ని బాధలు వచ్చినా సరే అలాంటి నిర్ణయం అనేది, ఆత్మహత్య అనేది, అది ఎంత మాత్రం మెచ్చుకోదగిన అంశం కాదు. మరి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించలాగిన అనేక మంది పిల్లలు మరి భవిష్యత్తు గాలిలో ఉండిపోయింది. మరి వాళ్ళకి ఒక మంచి ప్రిన్సిపల్ ఏర్పాటులాగిన మీరందరూ ఏం చేయండి,
ప్రార్థన ఇంచుమించు ప్రగతిలో 800 మంది పైగా ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మరి వారందరి భవిష్యత్తు ఆయన ఒంటి చేతితో మేనేజ్ చేసేవాడు. అంతమంది పిల్లల భవిష్యత్తు ఆయన ఒక్క చేతితో మేనేజ్ చేసేవాడు. నిజంగా సామలకోట ప్రగతి నుంచి ఆయన నేను గమనిస్తున్నాను. సామలకోటలో ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రారంభించాడు, కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా ఆయన తన కెరియర్ని ప్రారంభించాడు. ఇప్పుడు ప్రతిభలో మొత్తం కాలేజ్ అంతా ఆయన చేతికి వదిలేశారు. ఎక్కడా జరగదు ప్రగతి ఫెస్ట్ అనేది ఎక్కడా జరగదు. ఓన్లీ మన ప్రతిపాడు బ్రాంచ్లోనే జరుగుతుంది. బికాజ్ ఆఫ్ రమేష్, ఆయన ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి అలా చేసుకోవడం, నిన్న వీడియోలు చూసినప్పుడు హృదయం ఎంతగానో ద్రవించిపోయింది. కొన్ని వేల మంది విద్యార్థులు ఆయన శవం వెంట వెళుతూ ఉంటే, ఆ పిల్లలందరూ బాధపడుతూ ఉంటే నాకు ఎంతగానో మనసుకు బాధ అనిపించింది. ఆ చిన్నారుల హృదయం ఎంతగానో ద్రవించిపోతుంది. వారందరి కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా దినములు ఎంత చెడ్డగా ఉన్నాయో, మన మధ్య ఉన్న మహామనుషులు ఎలా వెళ్ళిపోతున్నారో ఒకసారి దాని గురించి గమనించండి. ఏదేమైనప్పటికీ ప్రభువులో ఉన్న మనం ఎన్ని వచ్చినా సరే, క్రైస్తవులకు ఉన్న ఒక గొప్ప భరోసా ఏంటంటే, ఎన్ని వచ్చినా సరే ప్రభు చూసుకుంటాడు కదా, నా భారం అంతా ఆయన మీద వేసేస్తాను అని మనం అనుకుంటాం. మనకు ఒక గొప్ప భరోసా ఉంది. నాకు తెలిసినంతవరకు రమేష్ గారికి క్రీస్తు యేసు అనే భరోసా లేకపోవడం వల్ల ఆయన అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. మనకి దేవుడు ఒక భరోసా ఇచ్చినందుకు ఒకసారి ప్రభువుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో సూసైడల్ టెండెన్సీ అనేది మానవుల్లో 50% పైగా పెరిగిపోయిందట. ఒకప్పుడు 3% ఉండేది అట సూసైడల్ టెండెన్సీ, ఇప్పుడు అది 50% పైగా పెరిగిపోయిందట. ఏ చిన్న కారణంతో సూసైడ్ చేసుకుంటారో వాళ్ళకే తెలియదు. సెల్ ఫోన్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది, నచ్చిన పాప్కార్న్ ప్యాకెట్ కొనలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది, పీచు మిఠాయి ఇప్పించలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది, బస్సు కోసం వెయిట్ చేయలేక ఒక లారీ టైర్ కింద పడిపోయిన వాళ్ళు కొంతమంది. నిజంగా ఇవన్నీ కారణాలు, సూసైడ్ చేసుకోవడానికి కారణాలు మీరు నెట్లో వెళ్ళి చదవండి. ఏంటి ఇలాంటి వాటి కోసం కూడా సూసైడ్ చేసుకుంటారని నవ్వు వస్తుంది. అలాంటి పరిస్థితిలోకి మానవ ఆ ధైర్యం, ఆ మనోధైర్యం ఏమైపోతుందంటే రోజు రోజుకి తగ్గిపోతుంది. కానీ మనమైతే ప్రభువునందు నూతనమైన ధైర్యం పొందుకుంటున్నాం. ఎవరైతే ధైర్యం పొందుకుంటున్నారో వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేనైతే పొందుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న సమయాలలో ఆయన చేసిన వింతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు గడిచిన సంవత్సరంగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. గత వారం 5 రొట్టెలు 2 చేపలలో అరణ్య ప్రాంతానికి కొంతమంది వెళ్ళిపోయినప్పుడు అరణ్య ప్రాంతంలో వారికి ఏం కలిగిందట అంటే, వారికి పచ్చిక దొరికింది. యెహోవాను నమ్ముకునే వారికి ఏం దొరుకుతుందంటే పచ్చిక దొరుకుతుంది. వారికి ఏది కొదువు కాదు అని ఒక గొప్ప పాఠం ద్వారా మనం అందరం ప్రభు మార్గంలో మనం వెళ్ళినప్పుడు అనేకమైన అనుభూతులు పొందుకుంటామని, అనేకమైన విషయాల ద్వారా ప్రభు మనల్ని నడిపిస్తాడని అనేక ఆత్మీయ పాఠాలు ఆ సంఘటన నుంచి మనం చూసాం. ఈ వారం తూరు సీదోనుల ప్రాంతానికి ప్రభు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారట ఆయన? తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. తూరు సీదోను ప్రాంతాలను మీరు ఒకసారి గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఈ తూరు సీదోనుల ప్రాంతాలని శపితమైన ప్రాంతాలుగా పరిగణించారు. ఎందుకంటే యెహోవా దేవుని వైపు వారి మనస్సు పెట్టక ఇతర దేవతల వైపు వారి మనస్సు త్రిప్పుకోవడం ద్వారా ఈ ప్రాంతాలు ఎలా మారిపోయాయి అంటే శపితమైన ప్రాంతాలుగా మిగిలిపోయి, ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఎలా పరిగణించబడతారంటే అన్యజనులుగా పరిగణించబడతారు. వీళ్ళందరూ అన్యజనులు, తూరు సీదోనుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవునితో ఎటువంటి నిబంధన లేకుండా బ్రతుకుతున్న వ్యక్తులు ఎవరంటే తూరు సీదోను వ్యక్తులు. ఈ తూరు సీదోనుల ప్రాంతానికి ప్రభు నేరుగా వెళ్ళాడు. ఆయన ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఎక్కడైతే ఆయన మీద వ్యతిరేకత ఎక్కువ ఉందో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా పరిగణించారో ఆ ప్రాంతానికి ఎవరు వెళ్తున్నారట? యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నాడట. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ప్రాంతాన్ని ఎందుకు దర్శిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ప్రతి ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన శిష్యులతో కూడా అంటాడు ఆయన, మీరు ప్రతి తలుపును తట్టండి. ఎవరైతే ఈ రాజ్య సువార్తను అంగీకరిస్తారో వారు రక్షించబడతారో. ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ పట్టణం ప్రాంతానికి, పొలిమేర ప్రాంతానికి వచ్చేసి మీ పాద ధూళిని అక్కడ దులిపేసి వెళ్ళిపోండి అని చెప్తాడు ఆయన. మీ పాదధూళి దులిపేయండి. ఎందుకంటే
ఈ మానవ జాతికి ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక అవకాశం ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతి ఒక్క మానవుడికి దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఇస్తున్నాడు. అందుకనే అనేక ప్రాంతాల్లో ఈరోజు సువార్త వ్యాప్తి జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తున్నాడంటే ఒక ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వారు ఏం చేస్తారు అంటే నిత్య జీవనంలోకి ప్రవేశిస్తారు. యోహాను సువార్త 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చేశాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారు ఏం చేస్తారు? నిత్య జీవము పొందుతారు. దేవుడు ఎవరిని ప్రేమించాడు? అమెరికాని ప్రేమించాడా? యూరప్ను ప్రేమించాడా? ఆసియా ఖండాన్ని ప్రేమించాడా? ఆస్ట్రేలియాని ప్రేమించాడా? ఎవరిని ప్రేమించాడు? లోకమంతటిని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు. ఆయన ఏదో ఒక ప్రాంతాన్ని ప్రేమించలేదు. ఆయన ప్రేమ ఒక ప్రాంతానికి పరిమితమై లేదు, ఒక జాతికి పరిమితమై లేదు, ఒక అంశానికి పరిమితమై లేదు, ఒక ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉన్న కొన్ని జాతులకు పరిమితమై లేదు. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదంటే సార్వత్రికమైన ప్రేమ. లోకాన్ని అంతటినీ ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకే ప్రతి ప్రాంతానికి ఏమి ఇస్తున్నాడంటే ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. అయితే ఈ తూరు సీదోను ప్రాంతం ఎక్కడ ఉందంటే మధ్య ఆసియా ప్రాంతంలో ఉంది. ఈ మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్న వీరు దేవుని పరంగా శపితమైన వారు, దేవుని పరంగా అన్యజనులు, దేవుని బిడ్డలకు వీరికి ఎటువంటి సాంగత్యము లేదు. ఈ ఎటువంటి సాంగత్యం లేని వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారంటే ప్రభు వెళ్తున్నాడు. తనకు తానుగా వెళ్తున్నాడా? ఎవరైనా రమ్మన్నారా? ఒకసారి చదవండి 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి యేసు తానే అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు? తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్తున్నాడు. మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్న ఈ తూరు సీదోన్ల ప్రాంతానికి నేరుగా ఎవరు వెళ్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఒక దయ్యం పట్టిన కుమార్తె యొక్క తల్లి, ఒక నిస్సహాయురాలు, మరొక మాటలో చెప్పాలంటే ఎవరి ఆదరణ కలగలేని ఒక తల్లి, తన సమస్యకి పరిష్కారం ఏంటో తెలియట్లేదు. తన సమస్యను ఎవరు పరిష్కరించాలో కూడా తనకు అర్థం కావట్లేదు. అలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఒక తల్లి ఎక్కడికి వెళ్తుందట అంటే యేసు వద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాసేపు ఇక్కడ ఆగుదాం, కొన్ని ఆలోచనలు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆచార వ్యవహారాలకి, యేసుక్రీస్తు ప్రభు యోధా సాంప్రదాయానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇశ్రాయేలు నిబంధనకి ఈ కానాను స్త్రీకి అసలు సంబంధం లేదు. వారి ఆచారాలు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు. వారి వ్యవహారాలు వేరు, వీళ్ళ వ్యవహారాలు వేరు. వాళ్ళ ఆరాధన వేరు, వీళ్ళ ఆరాధన వేరు. వారి ఐడియల్స్ వేరు, వీళ్ళ ఐడియల్స్ వేరు. వాళ్ళు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు, వీరు ఆరాధించే దేవుళ్ళు విగ్రహాలు. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నా, మతపరమైన విభేదాలు ఉన్నా, ఆచార సంబంధమైన విభేదాలు ఉన్నా, శపితమైన ప్రాంతమైనా యేసుక్రీస్తు ప్రభు కోసం ఎలా తెలుసుకుందో తెలియదు. కానీ తన ఆచార వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి, తన కులస్తులందరినీ పక్కన పెట్టి, తన మతాన్ని పక్కన పెట్టి, తన ప్రాంతాన్ని పక్కన పెట్టి, తన దేవుళ్ళని పక్కన పెట్టి ఎవరి దగ్గరికి ఆమె వస్తుందంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె తను నడుచుకుంటూ వస్తుందట. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప అద్భుతాలన్నీ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు రావు, కానీ గొప్ప గొప్ప అద్భుతాలన్నీ దేవుని దగ్గరికి మనం వస్తే ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. గొప్ప అద్భుతాలన్నీ దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు జరగవు, కానీ నీవు దేవుని దగ్గరికి వస్తే ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక గొప్ప అద్భుతాన్ని పొందుకున్నవారే. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అనేక మంది వైద్యులను సంప్రదించినా ఆమెకి ఏం కలగలేదంటే స్వస్థత కలగలేదు. ఆమె యేసు వద్దకు రాగా, ఆమె దేవుని వద్దకు రాగా ఆమెకేం కలిగింది అంటే దేవుని దగ్గరికి వస్తే కొన్ని ఏళ్ల సమస్య అయినా సరే ఏమవుతుంది? ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది. ఒక అద్భుతం జరుగుతుంది. అయితే ఈమె జాతిరీత్యా కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ
దేవుని బతిమాలుకుంటుంది, అయ్యా నన్ను కరుణించు, దావీదు కుమారుడా, ప్రభువా అని తను బతిమాలుకుంటూ ఉంటుంది. తను బతిమాలుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమాత్రం మాట్లాడట్లేదు. ఆ మాట్లాడలేని విధానాన్ని గురించి ఇక్కడ వచనాల్లో నేను చూపించలేను, కానీ ఎవరైనా సరే మనం వెళ్ళి ఏదన్నా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండిపోతే మనకేం చేయాలో అర్థం కాదు. అక్కడ ఆమె ఎంతగానో బ్రతిమాలుకుంటూ ఉంది, తన స్థితి కోసం చెబుతుంది, తన పరిస్థితి కోసం ఎంతగానో మొరపెడుతుంది. అయినా సరే ప్రభు దగ్గర నుంచి ఏమాత్రం ఏం కలగట్లేదంటే జవాబు రావట్లేదు. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ప్రభువు. దేవుడు మాట్లాడినప్పుడు అందరూ అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతారు, కానీ దేవుడు సమాధానం ఇవ్వలేనప్పుడు కూడా దేవుని కొరకు తెగించి అక్కడ నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ కనాను స్త్రీ ఈ సంఘటన నుంచి మనం ఏం తెలుసుకుందామంటే, ఆమె విశ్వాసము గొప్పదని ఎవరు చెప్పారంటే నేను చెప్పలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు చివరి వచనాలకు వచ్చేసరికి ఆమె గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే నీ విశ్వాసము గొప్పది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే కొన్ని గీతలను దాటేసింది, కొన్ని హద్దులను దాటేసింది, కొన్ని పరిధులను దాటేసింది. కొన్ని పరిధులు దాటి, కొన్ని హద్దులు దాటి, కొన్ని గీతలు దాటినందుకు నా దేవుడు ఏం చేశాడంటే తన హద్దును దాటాడట, బ్రేక్ చేశాడట రూల్స్. అయితే ఆమె దాటిన గీతలేంటి? చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న పాఠం, సీత గీత దాటింది, వెంటనే రావణాసుడు ఏం చేశాడు? పట్టుకుపోయాడు. సీత ఏం చేసింది? లక్ష్మణుడి గీసిన గీత దాటిందట. గీత దాటగానే ఏమైపోయింది? లంకకి వెళ్ళిపోయింది. మరి ఈమె కూడా కొన్ని గీతలను దాటింది, కొన్ని హద్దులను దాటింది, కొన్ని పరిధులను దాటింది. ఆ పరిధులు దాటడం వల్ల హద్దుల్లో ఉండే దేవుడు, పరిధుల్లో ఉండే దేవుడు, హద్దులను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటినీ దాటి ఒక అద్భుతాన్ని చేశాడట. దేవునికి స్తోత్రం. ఆమె ఏ హద్దులు దాటింది? హద్దులు దాటగల విశ్వాసం ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రసంగం పేరు హద్దులు లేని విశ్వాసం. ఆమె విశ్వాసానికి ఏమి లేవంటే హద్దులు లేవు. ఎంత గొప్ప విశ్వాసం అంటే మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్ళామో, ఎవరి సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ సహాయం చేసే వ్యక్తే మౌనంగా మాట్లాడకుండా ఉండిపోయినా సరే ఇంకా ఆమె అక్కడే నిలబడి, ఇంకా అక్కడే ఉండి యేసుక్రీస్తు ప్రభువుని ప్రాధాయపడే విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అండి. ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె విశ్వాసం ఎంత గొప్పది, ఆమె స్థాయి ఎంత గొప్పది, ఆమె ఆత్మీయ స్థాయి ఎంత గొప్పది. నిజం చెప్పాలంటే బయట లోకానికి చూసినప్పుడు దయ్యం పట్టిన కుమార్తె ఇంటిలో ఉంటే ఆమెను వదిలేసి ఎక్కడికో తిరగడానికి వెళ్ళిపోతుంది తల్లి అని మాట్లాడుకునే లోకం. అక్కడ దయ్యం పట్టి ఆ కుమార్తె ఎంతగానో విలవిల్లాడిపోతూ ఉంటే, నిస్సహాయ స్థితిలో ఉంటే, చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడిపోతూ ఈమె ఎక్కడ వచ్చి మా మీద పడిపోయి మమ్మల్ని రెక్కెత్తదేమో, మమ్మల్ని కొరికెత్తదేమో, మా మీద పడిపోద్దేమో ఆ దయ్యం అని వాళ్ళందరూ భయభ్రాంతులై ఉంటున్న సమయంలో ఆ కుమార్తెను, ఆ నిస్సహాయురాల కుమార్తెను, ఆ దయ్యం పట్టిన కుమార్తెను, ఆ బాధలో ఉన్న కుమార్తెను ఇంటిలోనే వదిలేసి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడో తెలీదు, యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో తెలీదు, యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రాంతంలో ఉంటాడో తెలీదు, ఆయన కోసం వెతుక్కుంటూ ప్రతి గ్రామాన్ని దాటి, ప్రతి పల్లెను దాటి, ప్రతి పరిస్థితిని దాటి ఆమె నడుచుకుంటూ యేసు వద్దకు వచ్చిందట. ఎంత గొప్ప విశ్వాసం ఆమెది. దేవునికి స్తోత్రం. ఆమె ఊరిలో దేవుళ్ళు లేరా? ఆమె ప్రాంతంలో దేవుళ్ళు లేరా? ఆమె ప్రాంతంలో విగ్రహాలు లేవా? ఆమె ఉంటున్న ప్రాంతంలో ఎటువంటి ఆదరణ ఆమెకు లేదా అంటే అనేకమైన విగ్రహాలు ఉన్నాయి తూరు సీదోను ప్రాంతంలో. అద్భుతమైన విశ్వాసాలు కలిగిన వ్యక్తులు, బలులు అర్పించే వాళ్ళు, రకరకాల మంత్రగాళ్ళు ఉన్నారు. ఈ మంత్రగాళ్ళని వీళ్ళందరినీ వదిలేసి తనకి సంబంధం లేని సిద్ధాంతం,
యెహోవా దేవుడు అంటే తెలీదు, ప్రత్యక్షపు గుడారం అంటే తెలీదు, దేవుని సేవ అంటే తెలీదు, దేవుని మందిరం అంటే తెలీదు, ధర్మశాస్త్రం అంటే తెలీదు. ఏమీ తెలియని ఈమె ఎవరిని వెతుక్కుంటూ వెళ్తుందట అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ తన కుమార్తెను కూడా వదిలేసి వెతుక్కుంటూ వెళ్తుందట. ఇంకో రకంగా చెప్పాలంటే యాక్చువల్లీ డాక్టర్ గారి దగ్గరికి ఎవరిని తీసుకొని వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి ఎవరిని తీసుకొని వెళ్ళాలి? రోగితో వెళ్ళాలి. కానీ ఈమె రోగిని వదిలేసి తన హద్దులు దాటి మరీ వెళ్తుందట. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి ఆమెను మహింపరచండి. దేవునికి స్తోత్రం. రోగిని వదిలేసి దయ్యం పట్టిన కుమార్తెను వదిలేసి ఆ ప్రాంతంలో ఆమెను అక్కడే వదిలేసి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటాడో తెలియకుండా అంత గొప్ప విశ్వాసంతో ఆమె ప్రతి అడుగు వేస్తుంటే ఆఖరికి ఆమె ఒక ప్రభువు కనిపించాడు ఆమె. ఈ తూరు సీదోన్ల ప్రాంతంలో ఉంటున్న ఈవిడికి దేవుని మాటలు వస్తున్నాయి. ధర్మశాస్త్రం తెలియని ఈమెకి దేవుని యొక్క ప్రవక్తలు చెప్పిన మాటలు వస్తున్నాయి. ఏం చెప్తుందట అంటే దావీదు ఎలా తెలుసమ్మా నీకు? ఎక్కడ విన్నదో, ఎవరి సాక్ష్యం విన్నదో, ఎవరి విశ్వాసం గురించి విన్నదో, ఏ అద్భుతం గురించి విన్నదో నాకైతే తెలియదు. కానీ ఆయన చేసిన విస్తారమైన అద్భుతాలు, ఆయన ఎన్ని చేశారట? విస్తారమైన 11వ అధ్యాయంలో మీరు చదివారు. విస్తారమైన అద్భుతాల్లో ఏ అద్భుతం గురించి ఆమె విన్నదో నాకు తెలియదు. కానీ ఏ అద్భుతం అయితే విన్నదో ఆ అద్భుతం చేసిన దేవుడిని నమ్మిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ధర్మశాస్త్రం గురించి తెలియకపోవచ్చు, ఆమెకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోవచ్చు, ఆమెకు మతపరమైన విషయాల గురించి తెలుసుకోలేకపోవచ్చు, ఆమె అన్యురాలు కావచ్చు, ఆమె జాతిలో అనేకమైన విశ్వాసాలు ఉండొచ్చు, అనేకమైన మతాలు ఉండొచ్చు, అనేకమైన కట్టుబాట్లు ఉండొచ్చు, అనేకమైన ఆచార వ్యవహారాలు ఉండొచ్చు. వాటన్నిటినీ దాటి ఆ అద్భుతం ద్వారా ఎవరిని నమ్మిందంటే ప్రభువు అయిన యేసుక్రీస్తుని నమ్మిందట. దేవునికి స్తోత్రం. ఆమె సంబోధిస్తూ అంటుంది ప్రభువా అంటే ఆమె ఎంత విశ్వాసం కలిగిందంటే వచ్చేవాడు మనుష్యుడు కాదు, వచ్చేవాడు దైవజనుడు కాదు, వచ్చేవాడు ప్రవక్త కాదు, వచ్చేవాడు ఖచ్చితంగా దేవుడు అని నమ్మింది. దేవునికి స్తోత్రం. ఆ వస్తున్నవాడు దేవుడు అని నమ్మింది. దేవుడిని నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను కరుణించు అని ప్రాధేయపడుతుంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పట్లేదట? ఒక్క మాట కూడా చెప్పట్లేదట. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా పలకకుండా ఉండడం నువ్వు చూసావా? ఒక్క బదులు కూడా, ఒక్క జవాబు కూడా నువ్వు పొందుకోకుండా అయినప్పటికీ విశ్వాసంతో ఆయన సన్నిధిలో నిలబడ్డావా? 400 సంవత్సరాలు మలాకీ గ్రంథం రాసిన తర్వాత 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉండిపోయాడట. ఏం మాట్లాడలేదట. మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు అనేకమైన విషయాలు తెలుసుకోగలుగుతాం. దేవుడు మాట్లాడేటప్పుడు మనకు భరోసా వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన మాట్లాడితే జీవం, ఆయన మాట్లాడితే విడుదల, ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో ప్రభావం, ఇలా నేను ఎన్నో చెప్పాను. కానీ ఆయన మాట్లాడకపోయినా సరే నిలబడగలమా మనం? ఆయన మాట్లాడకపోయినా సరే ఆ పరిస్థితిలో ఉండగలమా? ఏలియా అని అడుగుతాడు, నీ ఆత్మలో నాకు 2 పాలు కావాలంటే నేను కొనుక్కోబడ్డం చూడగలిగితే నువ్వు ఏం పొందుకుంటావు అంటే 2 ఆత్మలు నువ్వు ఏం చేస్తావు? 2 పాల ఆత్మను నువ్వు పొందుకుంటావు. అంటే ఆయన మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నప్పుడు ఈయన ఏం చేయాలి? అలా చూస్తూ ఉండాలి. ఏం మాట్లాడ్డు? ఇదిగో నీకు ఇచ్చేసాను, దేవుడి నామంలో నీకు విడుదల చేసేసాను, ఇలా ఇచ్చేసాను, టచ్ ఏముండవు. మౌనంగా కనిపెట్టాలి. ఎవరైతే మౌనంగా ఉన్నా సరే కనిపెడుతూ ఉన్నారో వాళ్ళు ఏం పొందుకుంటారంట? ఆ గొప్ప అద్భుతాన్ని పొందుకోగలుగుతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మౌన స్థితిలో ఉన్నప్పుడు, ఏ ఒక్క మాట మాట్లాడలేనప్పుడు, అది కూడా ఆమె విశ్వాసాన్ని ఏం చేయలేదు? ఆపలేదు. అది కూడా దాటింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ శిష్యులు ఏమంటున్నారంటే, ఈయన పంపించే, ఒకసారి చదవండి ఆ మాటలు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏం చేస్తుంది ఆవిడ?
దేవుడు మాట్లాడకపోతే ఆమె ఏం చేస్తుంది? దేవుడు మాట్లాడకపోతే ఆమె ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది. దేవుడు మాట్లాడకపోయినా ఆయన సన్నిధిలో కేకలు వేస్తున్నావు నువ్వు. ఆయన వైపు కేకలు వేస్తున్నావు ఎప్పుడైనా? కేకలు కాదు కదా, అరుపులు కూడా ఉండవు. ఇక్కడ దైవజనులు ఎంతగా ఇంకా మైక్ పగిలిపోద్దేమో అనిపిస్తుంది నాకు. మిక్సర్ ఇలా గుద్దేస్తుంది. లైట్లు ఉంటాయి కదండి, చివరికి పిచ్చి దాకా గుద్దేస్తుంది. పోనీ ఈయన ఎంత గుద్దేస్తుంది కదా, మీది ఏమన్నా గుద్దుతుందా అని చూస్తున్నాను. ఏది గుద్దట్లేదు. ప్రేమ గల తండ్రి, కృప గల యేసు, దయా గల ఆత్మ, నీకే స్తోత్రము. ఈయనేమో ప్రేమ గల తండ్రి, అంత పిచ్చిలో పాడితే మీరు. దేవుడు మౌనంగా ఉండిపోయినా సరే ఆమె ఏం చేస్తుందంటే కేకలు వేయుచుంది. కేకలు వేస్తుంటే ఆయన శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆమెను ఏం చేస్తున్నారు? అడ్డుపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో దైవజనులకి ఏమొస్తుందంటే ప్రోటోకాల్ వచ్చింది. ఏ కాలు? ప్రోటోకాల్ ప్రకారం ఆయన కలవాలి. ఇంకా చెప్పాలంటే కొంతమందికి అయితే బౌన్సర్స్, బాడీ గార్డ్స్ కూడా వస్తారు. నేను ఎప్పుడూ అనుకుంటాను, దేవుని దగ్గర నుంచి అద్భుతం పొందుకునే పరిస్థితిలో ఒకరు ఉన్నప్పుడు నేను ఎప్పుడు వాళ్ళకి ఏం చేయకూడదంటే అడ్డు కలగకూడదని నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గర ఒకరు అద్భుతం పొందుకునే సమయంలో చాలామంది ఏం చేస్తారంటే అడ్డు చెప్తూ ఉంటారు. ఇక్కడికే ఆగిపో, వెళ్ళిపో, పంపించే, చేసే. ఆ అద్భుతానికి ఆనకట్ట ఎవరు వేసేస్తారంటే ముందు వీళ్ళు వేసేస్తారు. ఒకవేళ ప్రభు శిష్యుల మాట విని ఆమెను పంపేసిన, లేదా శిష్యుల మాట విని ఈమె నిరుత్సాహపడిపోయినా సరే ఒక గొప్ప విశ్వాసాన్ని చర్చించుకునే అంశం మనం కోల్పోదాం. దేవునికి స్తోత్రం. ఆయన శిష్యులు కూడా ఆయనకి ఏమాత్రం సంబంధం. శిష్యుల్ని ఏమన్నా అడిగిందండి ఈవిడ? శిష్యుల్ని అడిగిందా? ఒక్క మాట అన్న. శిష్యులు 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కలిపి, అయ్యా మీరు ఏదోలాగా యేసుక్రీస్తు ప్రభు గారికి రికమెండేషన్ చేయండి, ఆయన ఏదోలా బతిమాలండి, ఆయనకి ఏదోలాగా నచ్చ చెప్పండి, దయించి కొంచెం సెట్ చేయండి మాకు అని ఏమన్నా అడిగిందా? ఏం అడగలేదు ఆవిడ. ఏ మాత్రం రిక్వెస్ట్ చేయలేదు, ఏ మాత్రం అప్లికేషన్ పెట్టలేదు, ఏ మాత్రం రికమెండేషన్ అడగలేదు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే వాళ్ళ పరిధి దాటి మాట్లాడేస్తున్నారు. వాళ్ళ పరిధి దాటి మాట్లాడుస్తున్నప్పటికీ, వెళ్ళిపో అంటున్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభుకి చెప్తున్నప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే ఆ అవమానాన్ని కూడా దాటుతుందట ఆమె విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మౌనాన్ని దాటింది, అవమానాన్ని దాటింది, అడ్డంకులను దాటింది. ఇంకా చెప్పాలంటే సహాయం చేసేవాడే అవహేళన చేస్తున్నప్పుడు కూడా ఆమె విశ్వాసం ఏం చేసింది? భరించిందట. ఒకసారి చదవండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాను. నేను ఇశ్రాయేల్లో నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వచ్చాను కానీ అన్యజనుల దగ్గరికి నేను రాలేదు. ఆయన తన సిద్ధాంతాన్ని చెప్తున్నాడు, తన పరిధిని చెప్తున్నాడు, తన రూల్స్ని చెప్తున్నాడు. అయినప్పటికీ దానికి కూడా ఆమె ఏం చేయలేదు? ఆగిపోలేదు. మరొక మాట, ఆమె ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు ఆమెనంటే, యాక్చువల్లీ ఆవిడ అడిగింది ఏంటి? స్వస్థత, విడుదల. ఆయన మాట్లాడుతుంది ఏంటి? రొట్టె. మీకు అర్థమవుతున్నాయి నా మాటలో? ఆమె అడుగుతుంది స్వస్థత, విడుదల. కానీ ఈయన మాట్లాడుతుంది ఏంటంటే రొట్టె కోసం అంటే పిల్లలకి ఇచ్చే రొట్టెను కుక్క పిల్లలకి వేయినా అంటే ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. అది ఎవరికంటే దేవుని పిల్లలుగా పిలువబడిన ఆ చిన్న పిల్లలందరికీ, అంటే మనలాంటి వాళ్ళందరికీ, దేవుని నమ్మిన వాళ్ళందరికీ ఏం రిజర్వ్డ్ అయ్యి ఉన్నాయంటే రొట్టె ముక్కలు ఉన్నాయి. ఆ రొట్టె ముక్కలు అంటే రొట్టె ముక్క దేనికి సంబంధించింది? నువ్వు స్వస్థత కోసం వస్తే స్వస్థతకు సంబంధించిన రొట్టె ముక్క ఉంది, విడుదల కోసం వస్తే విడుదలకు సంబంధించిన రొట్టె ముక్క ఉంది, జ్ఞానం కోసం వస్తే జ్ఞానానికి సంబంధించిన రొట్టె ముక్క ఉంది, ఆయనకి
సంబంధించి నీకు సంబంధించిన ఏ సమస్యకు సంబంధించి